ఏపీలో జగన్ పని అయిపోయిందని మంత్రి సవిత విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వ్యాయామశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జగన్ పాలనలో భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఉమ్మడి అనంతపురం వైసీపీ నేతలపై త్వరలోనే చర్యలుంటాయని సవిత తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. మరి ఆయన ఉండడమే బెంగళూరులో ఉంటున్నాడు. వారానికి 2 రోజులు వచ్చి అప్పుడప్పుడు అలా హడావుడి చేసి వెళ్ళిపోతున్నారు. మరి ఆయనకు కూడా అర్థమైంది, ఇంకా అయిపోయింది, మా చీటి చింపేశారు, ప్రజలు చింపేశారు. మరి ఒక్కొక్క స్కాములు బయటపడుతున్నాయి, ఇంకా పడేటివి చాలా ఉన్నాయి. ఎవరైతే గతంలో అవినీతిలు చేశారో మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. కాబట్టి అందుకు మౌనంగా ఉండొచ్చు. అందరూ ఎవరెవరు అవినీతి చేసింటే, ఎవరెవరు భూదందాలు చేశారో, ఎవరెవరు ఇసుక మాఫియా చేశారో, ఎవరెవరు దోపిడీలు చేశారో అందరికీ ఉంటుంది భయం. ఇంకా జరుగుతోంది, దాని డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ చేస్తా ఉంది కదండి, తెలుస్తారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో కార్యకర్తలు మాట్లాడితే కూడా కేసులు పెట్టారు. సుమారుగా బడుగు బడిగిన వర్గాల పైన కేసులు పెట్టారు. ఆ రోజు మరి నా క్రషర్లో నన్నే దొంగతనం చేశారని చెప్పి నా మీద అర్ధరాత్రిలో కేసులు పెట్టారు. ఏది జినాయినో ఏది కాదో చట్టం తన పని తాను చేస్తూ ఉంది.